హాయ్ ఫ్రెండ్స్, తమ్నెల్ చూసే ఉంటారు మీరు. ఇట్లా ఎడిటింగ్ వచ్చి మనకు లైట్ రూమ్లో చేసుకోవచ్చు. ఒక గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ని బ్లాక్ కలర్గా మార్చాలంటే కొన్ని యాప్స్ కావాలి. మనకు వచ్చి లైట్ రూమ్ అనేది ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఆటో డిస్క్ అనేది కూడా ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఆటో డిస్క్ ఎందుకంటే మన ఫేస్ మీద పింపుల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది యాప్ ఇది. లైట్ చూడండి ఫ్రెండ్స్, మీ గ్యాలరీలో ఓపెన్ చేసుకోండి. షేర్ బటన్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఆటో డిస్క్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా జూమ్ చేసుకొని మీరు నీట్గా పెట్టుకోవచ్చు. క్లిక్ బటన్ చేసి మన బ్రష్ ఐకాన్ చూసుకోండి. ఇంత సైజెస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంకా డ్రా చేస్తానండి. నీట్గా ఫేస్ అంతా క్లీన్గా చేస్తానండి. ఇట్లా నీట్గా చేసుకుంటే మీకు పింపుల్స్ అనేది కనపరావు. వీడియో కొంచెం ఫాస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫోటో అంతా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. నీట్గా మనకు స్మూత్గా రావాలి ఫోటో అంతా. ఇట్లాగా చేసుకోకపోతే ఇట్లా అంతా చేసి జూమ్ తగ్గించుకొని మనము చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా షేర్ బటన్ తీసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. ఇట్లా లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇట్లా సేవ్ అవుతుంది. ఇట్లా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మనకు కలర్ టూల్స్ ఉంటాయి. ఈ మైనస్ ప్లస్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మైనస్ ప్లస్ ఈ షాడో ఫ్రెండ్స్, ఇది కలర్ ఫ్రెండ్స్. ఈ నుంచి ఒక వీడియో ఫాస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎడిటింగ్ చేస్తాను. ఎడిటింగ్ కాకముందు ఫ్రెండ్స్, ఎడిట్ అయినాక ఫ్రెండ్స్ ఇది ఫోటో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఎడిటింగ్ చేసుకుంటే మనకు